నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్లు, అమ్మ పాట చిత్రీకరణ, డివిజన్ బాటలో మేయర్ వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. నగర అభివృద్ధిలో అవరోధంగా పరిణమించిన చెత్తనంతా ఏరివేస్తామని రామగుండం నగరపాలక మేయర్ మహంకాళి స్వామి అన్నారు. వార్డు సందర్శనలో భాగంగా ఈ రోజు 36వ డివిజన్ గాంధీనగర్లో స్థానిక కార్పొరేటర్ కల్వల పద్మావతితో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగరాన్ని నవనిర్మాణం చేయాలనే సంకల్పంతో చెత్తరహిత రామగుండంగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని తమ పాలక వర్గం ఆధ్వర్యంలో కొనసాగిస్తున్నట్టు చెప్పారు. నగరాన్ని పూర్తి స్థాయిలో శుభ్రపరిచేందుకు విశ్రమించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు రంజిత్, మారెల్లి రాజిరెడ్డి, గడ్డం శ్రీనివాస్, విజయ్ తదితరులతో పాటు నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయని వెంకటస్వామి అధికారులు తదితరులు ఉన్నారు. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. నర్సంపేటలో ఆర్టీసీ ఉద్యోగి శంకర్ గౌడ్ త్యాగానికి ఘన నివాళులు అర్పిస్తూ గోదావరిఖని ఆర్టీసీ డిపో ఉద్యోగులు ఈరోజు నల్ల రిబ్బన్లను కట్టుకొని మౌన దీక్షను చేపట్టారు. ఈరోజు అదనపు డీసీపీ అడ్మిన్ కార్యాలయంలో పోలీస్ శాఖలో గత 36 సంవత్సరాలుగా హోంగార్డుగా విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందుతున్న గోదావరిఖని యూనిట్ హోంగార్డు ఎండి షరీఫుద్దీన్కు ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు డీసీపీ అడ్మిన్ కె శ్రీనివాస్ ఆయనకు పూలమాల వేసి షాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర గౌడ్, హోంగార్డ్స్ ఆర్ఐ పెద్దన్న, ఆర్ఐ అడ్మిన్ శేఖర్, ఆర్ఐ మల్లేశం తదితరులు ఉన్నారు. సందేశాత్మక పాటలు సమాజంలో మార్పును తీసుకొని వస్తాయని పలువురు పేర్కొన్నారు. చిలకల శ్రీనివాస్ యాదవ్ రచన, దర్శకత్వంలో ఎవలుల్లో అమ్మ పాటను షూటింగ్ గోదావరిఖని సప్తగిరి కాలనీలో ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ షూటింగ్ కార్యక్రమంలో పలువురు పాల్గొనగా ఈ పాటలో ప్రధాన పాత్రను జబర్దస్త్ ఫేమ్ సౌజన్య నటిస్తుండగా డిఓపిగా నరేష్ వేలుపుల ఉన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మల, మేకల స్వప్న, కొల్లూరి ప్రసాద్ తదితరులు ఉన్నారు. శ్రీను యాదవ్ అంటేనే ఒక సంచలనం, ఒక కలకలం. ఆయన రచించేటువంటి ప్రతి పాటకు ఒక అర్థవంతం ఉంటుంది. ఆ పాటలో కేవలం అంటే ఒక 4-5 గంటల సినిమాను చూపించేటువంటి అర్థాన్ని ఒక 10 నిమిషాల్లో చూపించేటువంటి గొప్పతనం మా శ్రీను యాదవ్ ఉంది. నిజంగా ఆయన ఈ ప్రాంతంలో పుట్టడం, ఈ ప్రాంతంలో ఉండడం, ఈ ప్రాంతంలో రాణింపజేయడానికి ఆయన చేసేటువంటి రచనలు
నిజంగా మాకు ఒక మాటలు చెప్పాలంటే ఒక మైల్ రాయలేదు. ఇక్కడ చాలామంది కళాకారులకు శ్రీను ఒక దిక్సూచిగా ఉంటూ ఉన్నాడు. ఆయన కేవలం ఇట్లాంటి సందేశాత్మకం చైతన్యవంతమైనటువంటి పాటలే కాకుండా రాజకీయంగా ప్రతి వ్యక్తి ఎదిగేటువంటి పాటలు రాసేటువంటి గొప్పతనం అయినట్టున్నది. ఈరోజు మా గోదావరిలో ఏ కార్యక్రమం జరిగినా అంటే అధికారికంగా ఉండేటువంటి కార్యక్రమాల్లో వినిపించే పాట బయ్య అనే పాట. ఆ పాట బాగా ప్రాచుర్యం పొందింది. ఈ ప్రాంతంలో ప్రతి చిన్న పిల్లలు పెద్ద వాళ్ళ వరకు ఆ పాట పాడేటువంటి గొప్పతనం ఇక్కడ ఉంది అంటే దానికి శ్రీనే కారణంగా చెప్పవచ్చు. మరి ఈయన కలం నుండి, ఈయన కెమెరా నుండి, ఈయన రచన నుండి వెలువడ్డేటువంటి ప్రతి అక్షరం ఈరోజు గోదావరిలో ఒక సృజనాత్మకంగా ఉంటూ ఉన్నది. మరి లోకల్ కళాకారులు కాకుండా బయటి కళాకారులు చాలామందిని ప్రోత్సహిస్తూ కేవలం పాటలే చాలామంది ఏమంటారంటే షార్ట్ ఫిలింలు తీయాలి, ఆ షార్ట్ ఫిలిం ద్వారా మేము సమాజానికి గుర్తింపు పొందాలి, సమాజంలో తన నటించేటువంటి కళాకారుల గుర్తింపు తేవాలనేటువంటి అపత్రయం ఉంటుంది ప్రతి ఒక్కరికి. కానీ మా సీనికి ఏంటంటే పాట ద్వారా ఆలోచింపజేయాలి. నిజంగా వాస్తవానికి కూడా లఘు చిత్రాల కంటే ఆట ద్వారా ఇచ్చేటువంటిది చాలా గొప్పగా ఉంటుంది. మరి శ్రీను ఈ సందర్భంగా అభినందిస్తూ హాయ్ అందరికీ, నేను సౌజన్య యాక్టర్. శ్రీనివాస్ మెలోడీ యూట్యూబ్ ఛానల్లో అమ్మ పాట రాబోతుంది. అందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా. వాస్తవానికి నేను చాలా పాటలు రాసిన. ఇప్పుడు రీసెంట్గా మా గోదావరి కళాకారులు ఏమంటున్నారంటే పాటలు ఎక్కడ బయట షూట్ చేయొద్దు అన్నట్టు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఎందుకంటే మన ఊళ్ళు ఉన్నది, మన గోదావరిలో ఏం తక్కువైంది టూరిస్ట్ ప్లేస్ అని చెప్పి గట్టి వార్నింగ్ ఇచ్చి మా ప్రసాద్ అన్న అయితే రోజు నాకు వెళ్ళి పెడతాడు. కాబట్టి ఇక్కడ నుంచి మ్యాక్సిమం 80% మనం ఉన్న గోదావరికి రామోహన్ ఏరియాలో లొకేషన్స్ అన్నీ కవర్ చేసుకుంటూ నా వచ్చే ప్రతి పాట కూడా ఇక్కడనే తీస్తానని మాట ఇస్తున్నాను. మా ప్రతి పాట కూడా వెనుక పెద్దన్నలకి వెనుక ఉంటూ అన్నదండలు ఇస్తున్న గాంధీ సార్కు ప్రత్యేకంగా 2 చేతుల దండాలు సార్. ఈ సపోర్ట్ ఇప్పుడు నాలాగా ఉన్నట్టు ప్రతి కళాకారుల మీద ఉండాలి. గోదావరి అని అంటేనే పోరాటాల గడ్డ. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గోదావరి నాకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇక్కడ నుంచి చాలామంది దర్శకులు, హీరో అందరూ అన్ని రంగాలలో ఉన్నారు. దీని వెనకాల ఇలాంటి చాలా పెద్ద గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. ఇలాగే మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాం. కన్యకా పరమేశ్వర్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడానికి ప్రభుత్వ ఉత్తర్వు జారీ చేయడం పట్ల గోదావరికని ఆర్యవైశ్య సంఘం హర్షం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపింది. గోదావరికని ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో సంఘ నాయకులు వెనిశెట్టి నటరాజశేఖర్, చిదురాల రవీందర్ మాట్లాడారు. ఈ ప్రెస్ మీట్లో పలువురు సంఘ బాధ్యులు ఉన్నారు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా మా యొక్క ఆర్యవైశ్య కార్పొరేషన్ కల్వ సుజాత గారి విన్నపం మేరకు గత నెలలో అమ్మవారి యొక్క ఉత్సవాలు జరిగినాయి ఎల్బీ స్టేడియంలో. అందులో ఒక విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది. కల్వ సుజాత గారు, ఆర్యవైశ్య కార్పొరేషన్ సుజాత గారు ఒక విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది. అది ఏమిటంటే మా యొక్క అమ్మవారి జయంతి రాష్ట్ర ప్రభుత్వ పండుగ జరపాలనేటువంటి విజ్ఞాపన పత్రం ముఖ్యమంత్రి గారికి అందజేయడం జరిగింది. ఆ సభలో కూడా ఆ విన్నపం మేరకు ముఖ్యమంత్రి గారు అప్పుడే స్పందించి దీన్ని శాసనసభ సమావేశాలు ముగిసే లోపల నేను దీన్ని మీకు అధికారికంగా ఇచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తానని చెప్పి మాకు అప్పుడు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీలో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, మన జిల్లా మంత్రి శ్రీధర్బాబు సారు, మన మక్కాన్ సింగ్ గారు శాసనసభ్యులు, అలాగే మన ధర్మపురి నియోజకవర్గం లక్ష్మణ్ కుమార్ గారు మంత్రి గారు, అలాగే అందరు కాంగ్రెస్ నేతలు కూడా మాకున్నటువంటి పరిచయాలతో కానివ్వండి, మాకున్నటువంటి అనుబంధాలతో కానివ్వండి, వారు ఈ విధంగా మేమందరూ కృషి చేసినందుకు, అలాగే ముఖ్యంగా కార్పొరేషన్ చైర్మన్ శ్రీయాత విన్నపాన్ని మన్నించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న మధ్యాహ్నం ఒక జీవో విడుదల చేయడం జరిగింది. కన్యకా పరమేశ్వరి జయంతి ఈ నెల 26వ తారీఖున జరపనున్నాం. అమ్మవారి యొక్క జయంతి ఇక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వ పండుగ మేము జరపాల్సుకున్నాం అని ఆర్యవైశ్యులందరికీ ఒక సంతోషకరమైన వార్త తెలియడం జరిగింది. ఈ వార్త వచ్చిన వెంటనే రాష్ట్ర నలుమూల నుంచి ఆర్యవైశ్యులందరూ సంభ్రమాశ్చర్యాలతో మునిగిపోతున్నారు. అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు, పాలాభిషేకాలు చేస్తున్నారు. అలాగే గోదావరికని ఆర్యవైశ్య సంఘం పక్షాన, అలాగే మా అన్న డిస్టిక్ కాంగ్రెస్ కమిటీ కోశాధికారి చిదురాల రవీందర్, వాళ్ళందరూ యాదవ్ వెంకటరమణ సీనియర్ నాయకులు అందరి పక్షాన కూడా, మీ అంత వైసంఘ సభ్యుల పక్షాన కూడా ముఖ్యమంత్రి గారికి మరియు కార్పొరేషన్ కల్వ సుజాత గారికి, అలాగే మంత్రివర్గానికి, శాసనసభ్యులందరూ కూడా
మా ఆర్యవైశ్య సంఘ పక్షాన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రేవంత్ రెడ్డి గారు, కాలు సుజాత గారు ప్రపోజల్ చేయగానే దీనికి గవర్నమెంట్ ప్రకారంగా మాకు ప్రకటించడం జరిగింది. అన్ని విషయాలలో శ్రీరావు సార్ గారికి, లక్ష్మణ్ కుమార్ గారికి, మక్కన్ సింగ్ గారికి, మెయిన్ ఇంపార్టెంట్ కాలు సుజాత గారు ఇంట్రెస్ట్ తీసుకుని రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి మనకు చేసింది. 26 తారీఖు పెద్ద ఎత్తున కార్యక్రమం చేయదలుచుకున్నాం. కానీ ఎన్ని రోజున ఇవ్వలో కాదు నా అన్న గుడికి నా ఎన్ను కొడు పొడిచింది బాగా అనిపిస్తాను. నమ్ముకున్నవారు స్వంతోళ్ళు బయటి వారితో కలిసి మా భూమిని కబ్జా చేశారని అడిగితే మమ్మలను బెదిరిస్తున్నారని ఓ వృద్ధ దంపతులు కన్నీరు మున్నీరయ్యారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో ముప్పు లక్ష్మి, ఐలయ్య దంపతులు తమ బాధను ఏకరువు పెట్టారు. అడ్డగుంటపల్లో తమ 2 గుంటల భూమిని ఓ 4 కబ్జా చేశారని తగు ఆధారాలతో మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ, చూపించినప్పటికీ వారు పట్టించుకోవడం లేదని వారు వాపోయారు. 82లో నేను 82లో 15వ తారీఖు 11వ నెల 82లో జాగా తీసుకున్నాను. 2 గుంటల జాగా అడ్డగుంట పల్లెలో. అప్పటి నుంచి నేను నాకు అప్పుడు జాబ్ రాలేదు, ఏం రాలేదు. ఇల్లు కట్టడానికి కూడా పర్మిషన్ తీసుకున్నా 2015. బిడ్డ పెళ్లి చేసుకోవడం వల్ల నేను దాన్ని తర్వాత కట్టుకున్నాను డాడీ, ఇప్పుడు అద్దాని అన్నాడు. అని అన్నాడు. అట్నే ఖాళీగానే అట్నే ఉంచిన, ఖాళీ కూడా లేదు, ఒకటే ప్లేట్. అయితే దీంట్లో మా కొడుకు ఏం చేసిండు, అన్న కొడుకు వాళ్ళని వీళ్ళని పట్టుకున్నాడు. ఆడ షెడ్ వేసేది. ఎందుకు షెడ్ వేసిండు అన్నది నేనేం అడగకుండా ఏం చేసిన, మున్సిపాలిటీ పోయినా, మరి ఏమన్నా పర్మిషన్ ఇచ్చారా సార్ అంటే పర్మిషన్ ఏం లేదు. మరి పలానా వాళ్ళు షెడ్ వేసారా అంటే మేడం వచ్చి, బిల్డింగ్ ఇన్స్పెక్టర్ మేడం వచ్చి చూసి వచ్చింది. ఆడ ఏమన్నా ఉన్నదా మేడం అని అంటే ఏం లేదు, మీది ఒకటే ప్లాట్ ఉన్నది, ఎవ్వరిది ఏం లేదు, అన్ని ఇళ్ళే ఉన్నాయి కదా అని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. అందుకే నేను మున్సిపాలిటీ నుంచి అడుగుతా అంటే సరే కూలగొడతాం అంటే నేనేం చేసిన, ఈ లోపల పెద్దపల్లికి వెళ్ళినా కలెక్టర్ దగ్గర పోయినా. కలెక్టర్ కూడా అది రాసిండు, బాబు ఇది నేను తీసుకుపోయి ఇచ్చేసేయి, కూలగొడతారు, నువ్వేం బాధపడదు అని అవసరం లేదు నీది ఇలా అని చెప్పేసి చెప్పాను కదా. సార్లకు కూడా ఆయనకు కూడా మొన్న గెలిచిన సార్ కూడా నేను ఒక పెద్దపల్లి నుంచి వచ్చిన లెటర్ కూడా ఆ సార్ కూడా నేను అప్పచెప్పి తిరుగుతూనే ఉన్నా. అంతే, ఇప్పటికీ 3 నెలలు అవుతుంది కాబట్టి స్పందించడం లేదు. ఇక కూలగొడతాం ఇక అనుకుంటా వస్తాను, కానీ కూలగొట్టడం జరగడం లేదు. నేను వస్తానే తిరుగుతానే పోతాను అంతే. ఇంకా సార్ అది కూలగొడితే మేము ఇంత రేకులు వేసుకొని గుడి చేసుకొని ఉంటాం సార్. ఇక్కడ 4 కలిసిండు. అయితే అక్కడికి పోతే ఏమంటారంటే, ఇప్పుడు ఎస్టీ కింద ఎస్సీ అంటే ఉన్నది, అతను ఉన్నాడు. ఉంటే ఆడికి వస్తే మమ్మల్ని బెదిరిస్తాను. ఏం బెదిరిస్తాను, మీ మీద కేసు పెడతా, అది మీరు ముట్టుకుంటే మీ మీద కేసు పెడతామని అని చెప్తాను. అది పోతే చాలు, ఎవరో ఒకరుండి నడువు ఇక్కడికి ఎందుకు వచ్చినావు, ఇక నేను తెలుసు వాళ్ళకి, నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చినా కేసు పెడతావు, నువ్వు సపరేట్కి వెళ్ళిపో అని చెప్పేసి నేను మున్సిపాలిటీలో చెప్తాను. ఆగు బాబు, నువ్వు తొందరపడి కంగారు పడకు, దాన్ని కూలగొడదాం అనుకుంటేనే వస్తారు, కానీ స్పందన రావడం లేదు. తిరిగి ఇదైతే పొద్దున సాయంత్రం రైళ్ళు ఇప్పుడు సమ్మక్క కాంచెల్లి బతిలాడుకుంటూ వస్తాను. సమ్మక్క ఉన్నది, అప్పుడు ఎలక్షన్లు అయితేనే సార్, ఎలక్షన్లు కానీ మేము సమ్మక్క అంటే మేము మాకు చీకలేదు, నీదేనా గొడవ, నీ కథేనైనా మమ్మల్ని చూడవా, మేము ఎంత అవస్థ పడతాను, ఇవన్నీ అయిపోయినాక అప్పుడు కూలగొట్టకు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంతే. ఇంకా నేనేమి వాళ్ళను ఏమనాలి సార్ అనుకుంటేనే వస్తాను సార్, నేను ఇట్లా సంగతి, నా బతికిది, నా కథ అని చెప్పినా కానీ మొరబెట్టుకున్నాను. కూలగొడతాం పో బాబు, కూలగొడతాం పో, ఎల్లుండ్రాపో ఆవులు ఎల్లుండ్రాపో అని చెప్పేసి ఇవే జరుపుతారు. కానీ వాళ్ళు కూడా కూలగొట్టం అనే ముచ్చట మాత్రం మాట్లాడలేదు సార్. ఆడవాళ్ళందరూ కూడా మీరు సొంతంగా అని మీరు ఎన్నడో చెప్పిండ్రు, మీరు అని మాకు తెలుసు. వీళ్ళెవరు దొంగలు వచ్చి ఒక్క నీళ్ళ సుక్క లేకుండా టపాటపా వేసిందట, అంతా దొంగలే వాళ్ళు అని వాళ్ళందరూ చెప్తాను. ఆ ఇంటి పక్కల వాళ్ళు అందరూ చెప్తాను. మొన్న పోయినా నేను చేసిన రూపాయి వాళ్ళకే పెట్టుకొచ్చిండు, వాళ్ళు ఒక్క రూపాయి కూడా మేము లేదు. మా బావది కానీ మా మద్దతు కానీ ఎవ్వరికి ఒక్క రూపాయి తినలేదు. వాళ్ళ పేరు కూడా లేవు పంచను. ఇంత మమ్మల్ని మోసం చేసి అక్కడ చెడ్డేసే వరకు నా ప్రాణం చూపించుకున్నాను. అడిపోయినా రంగసారం చేసిన వాడికి పోయి వచ్చే వరకు నా ప్రాణం ఆగలే, మస్తు వరిగిన వాళ్ళందరూ కలిసి
ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏందమ్మా కట్టక వీళ్ళు దొంగల వేసి పాప చెప్తానవా అంటే కట్టకనే నేను నా కొడుకు దొంగలలో వాడు జాబ్ చేయలేడు వాళ్ళ మనవల్ల అని ఆపుతాను నేను రావాలంటే ఇప్పుడు ఇంకా కొత్త భాషలో కంప్లీట్ గా మాట్లాడతాడు ఇప్పుడు కన్ను తెలిసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇప్పుడు ఎట్లా మాట్లాడాలో అట్లా మాట్లాడుతున్నాను అక్కడ కూర్చుండబెట్టి ఇంత దూరం రానియాడు కానీ ఈ దొంగలకు నా కొడుకు ఎందుకు వాడాలి వాళ్ళ పేర్లు కూడా లేవు మా బావది కానీ ఎవరిది కానీ పేరు లేదు నాది సొంతం నా అమ్మగారితో తింటే ఈ దొంగలు తోసుకు తింటారు వీళ్ళు పెద్దన్న దొంగే సరిగా దొంగే అందరు దొంగలే వాళ్ళ నమ్మకం మా అమ్మ వచ్చి ఆడ దుర్గాల జాగా ఉంటే అమ్ము నా పేరు ఇదే చేసింది అంత తప్ప వాళ్ళకి నేను ఏం తింటే పంచాను. ముప్పు లక్ష్మి అని ఆమె అడ్డగుంటపల్లికి చెందింది గోదావరిఖనిలో. వీళ్ళకు 666 సర్వే నెంబర్ల 240 గజాల భూమి ఉంది. ఈ భూమి వీళ్ళ రిలేషన్ చూస్తా అన్న వీళ్ళ కొడుకు అక్కడ హన్మకొండలో పనిచేస్తే అక్కడ ఉండడం జరుగుతుంది. ఈ క్రమంలో ఏం జరిగిందంటే ఇతను 2-3 స్నేహితులను ఏర్పాటు చేసుకొని దాన్ని కబ్జా చేసి అందులో ఒక చిన్న షెడ్ వేసిండు. ఆ షెడ్డును తీసేయాలని చెప్పి ఇతను వస్తే వీళ్ళని బెదిరిస్తూ ఉన్నారు. అట్లనే వీళ్ళు కలెక్టర్కు ఆర్డీఓకు వినతి పత్రం ఇస్తే దానికి సంబంధించి యాక్షన్ తీసుకున్నారు. లెటర్ కూడా ఇచ్చారు తీసేయాలని. మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి పోతే వాళ్ళు జాప్యం చేస్తున్నారు. ఎందుకు జాప్యం చేస్తున్నారో అర్థం కావడం లేదు. వీళ్ళకు ఏజ్ బాగా అయిపోయింది కాబట్టి తిరుగుతూ ఉన్నారు. ఇది తక్షణమే మున్సిపల్ అధికారులు స్పందించి దాన్ని డిస్మెటల్ చేసి వీళ్ళ భూమి వీళ్ళకి ఇప్పించాలని వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పి వీళ్ళు కోరుకుంటారు. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.